ఆగండి. ఈ ఫోటోలో ఉన్న వీళ్ళిద్దరి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు కూడా ఆగవు. 12 సంవత్సరాల క్రితం వీరిద్దరు కూడా వాళ్ళ ఆఫీసులో ప్రేమలో పడ్డారంట. ఈ గుంజన్ అనే అమ్మాయి చాలా తెలివైనది అంటూ చిన్న డ్రీమ్స్ కలిగిన అమ్మాయి అంట. వాళ్ళ పెళ్లి తర్వాత వాళ్ళ జీవితాలు కంప్లీట్ అయ్యాయి అనుకున్నారంట. వాళ్ళు త్వరలోనే కొత్త ఫ్యామిలీని కూడా మొదలు పెడదాం అనుకున్నారంట. కానీ ఆ అమ్మాయి అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయంట. టెస్ట్లు చేసేటప్పటికి వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ తెలిసిందంట. వాళ్ళ హృదయం చాలా ముక్కలుగా మారిపోయిందంట. అదేంటంటే ఆ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ స్టేజ్ 2లో ఉందంట. అది వినగానే ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు అండి. ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోలేదంట. వారిద్దరు కూడా వాళ్ళ తల మీద ఉన్న జుట్టును కూడా నీట్గా క్లీన్ చేసుకున్నారంట. 4 నెలల క్రితం అంటే 2 years బ్యాక్ ఆ అమ్మాయికి ఇంకా క్యాన్సర్గా కంప్లీట్ అయిపోయింది అనుకున్నారంట. అండ్ ఇంకా మళ్ళీ పాత రోజులాగే కష్టపడడం కూడా మొదలుపెట్టిందంట. మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత అమ్మాయి క్యాన్సర్ మళ్ళీ వచ్చిందంట. ఈసారి మాత్రం చాలా పెయిన్ఫుల్గా అగ్రెసివ్గా వచ్చిందంట. అమ్మాయి చాలా రోజుల నుంచి తినడం కూడా మానేసిందంట. అండ్ కంటిన్యూగా రక్తవంతులు చేసుకుంటూ ఉందంట. కానీ ఆ ధైర్యవంతుల క్యాన్సర్ని 3వసారి కూడా జయించిందంట. అమ్మాయి ఒకటి అనుకుందంట, చివరి రోజులలో ట్రెక్కింగ్ చేద్దాము, టూరు తిరుగుదాము అనుకుందంట. మళ్ళీ 4వసారి కూడా క్యాన్సర్ వచ్చిందంట దానికి. వాళ్ళకి అర్థమైపోయిందంట అమ్మాయికి కొద్ది రోజులు మాత్రమే తన జీవితం బతుకుతుందని చెప్పి. ఇంకా అబ్బాయికి చాలా నమ్మకం ఉండేదంట అమ్మాయి ఎలాగైనా కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందేమో అని చెప్పి. కానీ 2 నెలల క్రితం ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయిందంట. తన జీవితానికి యుద్ధం చేసి ఒక అమ్మాయిని కోల్పోయానని చాలా బాధపడ్డాడు. అమ్మాయికి ఒక పెద్ద లిస్ట్ ఉందంట, ప్రపంచం మొత్తం తిరగాలని ఉందంట మనసులో. అబ్బాయి ఇంకా బ్రతుకుతుంది కేవలం ఆ అమ్మాయి ఇష్టాన్ని తీర్చడం కోసమే అని చెప్పి ఫిక్స్ అయిపోయి అబ్బాయి అనుకున్నాడంట. సో అమ్మాయి చనిపోయిన తర్వాత తన బూడిదని తీసుకొని ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడంట లిస్టు పెట్టుకొని. మరి ఇంకా అమ్మాయి బూడిద నాతోనే ఉంది, అందువల్ల నాతోనే తిరుగుతుందని చెప్పి ఊహించుకొని అతను తిరుగుతూ ఉన్నాడంట. ఇది వారిద్దరు కదా. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాను నేను. అండ్ నా వీడియోస్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి.